తెలంగాణలో ఫుడ్ సేఫ్టీ అధికారులు విపరీతంగా రైడ్ చేస్తున్నారు. కాకపోతే అదేదో చాలా మీడియా ఎవరు పట్టించుకోవట్లేదు, ఏదో అధికారి కాన్సెప్ట్ అన్న కోణంలో చేస్తున్నారు. వాస్తవంగా రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాతన ఎవరైతే దామోదర్ రాజనరసింహ మినిస్టర్ అయ్యాక ఈ కంప్లైంట్స్, అంటే హైదరాబాద్ అంటే మహానగరం, మెట్రో సిటీ, ఆ మధ్యన జాతీయ ఆహార వ్యవస్థ చేసినటువంటి దేశవ్యాప్తంగా తనిఖీలలో అత్యధిక కంప్లైంట్స్ వచ్చినటువంటి నగరం కిందన హైదరాబాద్ ఉంది. అంటే నాస్టీ ఫుడ్, క్వాలిటీ లేని ఫుడ్, డబ్బులు పోతున్నాయి కానీ అనారోగ్యకరమైన ఆహారం లభించే నగరం కిందన హైదరాబాద్ దేశంలో టాప్ 1 అయింది. ఈ పరిస్థితి దామోదర్ రాజనరసింహ దృష్టికి వచ్చిన తర్వాతన తయారు చేసినటువంటి విధానమే ఈ చిన్న చిన్న సెంటర్ నుంచి పెద్ద సెంటర్లు, స్టార్ హోటళ్ళ దాకా రెస్టారెంట్లు, హోటళ్ళు ఇవన్నీ సోదాలు చేపట్టడం. అక్కడ చూస్తుంటే అనేక చోట్ల ఇవే లోపాలు. చివరికి ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే నకిలీ పాలు, నకిలీ కూల్ డ్రింకులు, నకిలీ వెల్లుల్లి పేస్టుల దాకా వచ్చేసింది. చివరికి రంగులు, అంటే ఈ నూడిల్స్ తింటే అవి కూడా నకిలీలు అన్నటువంటి స్టేజ్కి వచ్చేసింది. ఓవరాల్గా ప్రతి దాంట్లో లోపాలు ఉన్నాయి. వాటి మీద వరుసబెట్టి సోదాలు చేస్తున్నారు, కేసులు పెడుతున్నారు, వాళ్ళకి పెనాల్టీలు వేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఫుడ్ వ్యవహారాల మీదన మంత్రి దామోదర్ రాజనరసింహ సీరియస్ ఎఫర్ట్ పెట్టి ఫాలోఅప్ చేస్తున్నారని చెప్పుకోవాలి.